జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. భగవాన్ రమణ మహర్షి గారు ఈ విధంగా చెప్తారండి. మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా, బాగా కష్టాలు వచ్చేస్తాయి, ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ఈ కష్టాల్లోంచి బయటపడే మార్గం మనకి ఆ క్షణంలో ఏ విధంగా దొరుకుతుందో అని తాపత్రయపడిపోతూ ఉంటాం. ఇదంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వటానికి ఆ దేవదేవుడు, ఆ భగవానుడు ఈ విధంగా చేస్తాడయ్యా. శరీరం మరణించిన తర్వాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయడానికే, దానిని ఒక మంచి మార్గంలో, ఉత్తమమైనటువంటి సరైనటువంటి మార్గంలో పెట్టడానికి భగవానుడు, ఆ దేవదేవుడు చేసిన సంకల్పమే. కానీ నీ మీద ఇష్టం లేక కాదు, నిన్ను బాధ పెట్టాలనో, నీ మీద కక్ష సాధించుకోవాలనో, నిన్ను కక్ష తీర్చుకోవాలనో కాదు సుమా. ఉదాహరణకి బంగారాన్ని మంటల్లో మండించి కరిగించి ఎలా పవిత్రం చేస్తాము? బంగారాన్ని కడిగించిన తరువాత అది స్వచ్ఛమైన బంగారంగా తయారవుతుంది కదా. అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చేయడానికే, నీకున్నటువంటి పాపాలను నివృత్తి చేసి, ఆ పాపాలను తీసివేసి స్వచ్ఛమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడడానికి, నీలో ఉన్నటువంటి దుఃఖాలను తీర్చడానికి మాత్రమే భగవానుడు ఇలా చేస్తాడు తప్ప, నీకు ఉపయోగమే చేస్తాడు తప్ప నిన్ను ఏ విధంగా శిక్షించడానికి కాదు అని భగవాన్ రమణ మహర్షి ఈ విధంగా చెప్తారు. జై శ్రీమన్నారాయణ.